యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 18 రాయబడింది. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవరు చేయలేదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ వారు తల్లి గర్భములకు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయమైనది. మీరు కొత్తగా జన్మింపగలదని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన ఇష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దమును వింటివే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవని వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపాలని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగో నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకం నుండి ఎత్తిపోయి ఉన్నవాడు ఎవడు లేడు. అరణ్యంలో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ వాక్యం ఎంత కలిగి ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము, మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఎవరికి వారుగా ఒప్పుకున్నాం. భూమి ఆకాశాన్ని సృష్టించిన వైపున కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటగా పనిచేస్తున్నాను. పరిశుద్ధాత్మను పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసం ఆకాశవాణి శరీర పునరుద్ధానం నిత్య జీవము. దయచేసి కూర్చోనండి.